అంతేనా? అంతే తాత. ఇక పోతే గీమ సంగతి ఏంది? రిజర్వేషన్లు తేల్చాకే ఎన్నికలు నిర్వహించాలి అంటున్న కవిత. అమ్మో ఓహో రామసక్కని రాగమే ఎత్తుకుందిరా కవితమ్మో, అట్టనా? ఇంకేమో బీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జూలై 17న రైలు రోకో. తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్ళే ప్రతి రైలును ఆపుతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అబ్బా ఇక మరి అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు. అంతేనా? అంతే తాత. మరి ఇక ఎందుకంటే మరి ఈమె ఇంకో ముచ్చట కూడా ఏం బయటకు వస్తుంది మనవరాలా అంటే, 10 ఏళ్ళు వాళ్ళ అయ్యనే పెత్తానం సేపు అయితే మరి ఆనాడు లేని ఈ గ్రౌండ్ గీయాలట మళ్ళీ ఈమెకు అనేది ఇప్పుడు కొంత కాంగ్రెస్ కోల్యాగలు కూడా అంటున్నట్టుగా గుసగుస. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఆమెను లైన్లో తీసుకుందాం. ఆమె ఏమంటుంది, ఏంది, ఏం కథ ఒక్కసారి ఏమైనా నెంబర్ ఉంది, నాకేం కనుసు పంతలేదు చక్కగా. ఏం చెయ్య మీ ముసలామని అద్దాలు అంటే అద్దాలు తీస్తలేదా, దాకా చూపిస్తలేదా? అవి చూసి కళ్ళు గుంజుకపోతున్నాయి, గుడ్లని గుంజబట్టే తెలంగాణ నిద్రపడతలేదు. అమ్మా శరార్థి ఓ తల్లి, ఇక మరి మా ఏంటంటే ప్రేక్షకులు ఇక మరి గంపంత కన్ను పెట్టుకొని చూస్తున్నారు తల్లి. ఇక నేను మా మనవరాలు ఇద్దరం ఇవాళ మార్నింగ్ న్యూస్లో ఉన్నాం, మీరు లైవ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కవితమ్మ శరానికి వచ్చింది. ఏమంటుందంటే ఆమె, ఒక్కసారి మీ పేరేంది, మీ ఊరేంది జర్రమ్మా నేను ప్రేక్షకులకు చెప్పామా? నా పేరు గుంజ రేణుక, నేను మాజీ జెడ్పీటీసీ నల్గొండ జిల్లా. ఇంకో గిది కథ. అయితే ఇప్పుడు కవితమ్మ శరం ఏందంటే రిజర్వేషన్లు తేల్చాకనే ఎన్నికలు నిర్వహించాలి. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నేను జూలై 17 తారీఖు నాడు రైలు రోకో చేస్తున్నా. తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళే ప్రతి రైలు నేను అడ్డుకుంటా, నా దమ్మేందో నా సత్తా ఏందో చూపిస్తా అని ఇప్పుడు ఆయన జాగృతి కాండువ మెడల్ వేసుకొని నేను దండం పెడితే మరి మొయ్యిన మూత మోగిస్తుంది. మరి ఎట సంగసాలి, మరి 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ఎన్నికలకు పోతారా? మరి ఎట్లా ఏం నడుస్తుంది? ఇప్పుడు కవితమ్మ మాట్లాడే అర్హత లేదన్నా ఆ మాట అంటున్నా. అంటే నేను వాళ్ళ 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు ఏడా గాడి పండు రుద్దింది అప్పుడు పోయలేదు ఆమెకు. వాళ్ళ అప్పుడు పెట్టమనకపోతే మరి బీసీ రిజర్వేషన్ కోసం అసలు కులగణన చేసిందే మా రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ. ఏ అర్హత ఉంది ఇవాళ? ఆమె పోయి కేసులలో ఇరుక్కొని ఆమె ఉనికిని కాపాడుకోవటం కోసమే ఆమె ఈ రైలు రోకో అంటుంది, జాగృతి అంటుంది, ఇది అంటుంది, అది అంటుంది. వాళ్ళ అయ్యతోటి వాళ్ళ అన్నతోటి ఆడజడి పందికొక్కులాగా 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండి బాగా తిన్నారు. వెనకట్టుకు ఉండేది కదా గడిచెల్లల్లా పందికొక్కులు ఉండేది, తెలుసా? ఐడియా ఉందా మీకు? తల్లి అట్లా బాగా తిన్నారు. ఆ డబ్బులన్నీ విదేశాలలో పెట్టుకున్నారు. ఏం చేయాలా? వాళ్ళు పోవాలంటే అక్కడ పోవాలా, లేకపోతే రాజకీయ ఉనికి కాపాడుకోవాలంటే ఇక్కడ ఉండి ఏదో ఒక వేషం వెయ్యాల కదా. ఆమెకు ఆడ మనిషి ఎవరన్నా లిక్కర్ స్కామ్ లో ఉన్నది ఇన్ని ఏళ్ల చరిత్రలో ఎవరన్నా చేయంగా చూసిరా? దేశం కోసం పాటుపడి మహిళలు కూడా జైళ్ళకు పోయిరు, పోరాటాలు చేసిరు. లజ్జ మానం మర్యాద ఉన్న ఆడదైతే ఆడజాతికి అవమానం చేసిన మనిషి ఇవాళ బీసీ రిజర్వేషన్ల కోసం నేను కొట్లాడుతున్నా అని చెప్తాది. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది? అయ్యా అసలు ఆలోచన ఉందా? మనిషేనా? కడుపు అన్నం గడ్డి తింటుందా? ఏం తింటుందా ఆమె? ఎందుకు మరి నువ్వు వాళ్ళ అయ్యని అప్పుడు ఎందుకు అడగలేదు? మీరేగా గవర్నమెంట్, ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు? కులగణన చేసినాక ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ లో పడి అందరు మర్చిపోతారు ఏమో ఆమెనని రాజకీయంగా ఉండాలని ఆమె ఏదో ఒక ఎత్తుగడేసి ఇవన్నీ ఉపాయం చేస్తున్నాను. తల్లి మరి ఇప్పుడు అఖిలపక్షం నాయకులందరినీ గుంపు కట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాడికి పోయి మరి మాట్లాడిస్తాం, చేస్తాం, చెప్తాం మరి అనే ఆలోచన రేవంత్ చేస్తలేడు.
మరి అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకుపోతలేడు ఢిల్లీకి? మోడీ మెడలు ఎందుకు ఉంచుతలేడు, ఎందుకు నిలదీస్తలేడు, ఎందుకు ముక్కు పట్టి ఓరం అడుగుతలేడు అనేది కూడా మరి ఆమె ముంగటేస్తుందిగా. ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టిందట నిన్న. వాళ్ళయ్యా గవర్నమెంట్ ఉన్నప్పుడు మోడీని తీసుకొచ్చిండు, ఇంత మట్టి నీళ్ళు తీసుకొచ్చి ఈడ ఇచ్చిపోయిండు అప్పట్లో. మరి మేము బీసీల కోసమని జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉండి కూడా ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. మరి నువ్వు కలపకపోయేది అనువేనైతే, మరి నీకు అంత ఆలోచన ఉన్నది అనువైతే మరి నువ్వెందుకు రాలేదు ఆ రోజు? అప్పుడు ఏం పని చేసినావు నువ్వు? వండినావు నువ్వు, నీకెందుకు సోయలేదు? మీ అయ్యను మీ అన్నను అందరిని తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అయ్యా, మనకు సిగ్గు లేదు లజ్జ లేదు, మనం లేదు, మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం భవిష్యత్తులో మనకు బీసీలందరూ మనకు కూడా సపోర్ట్ చేస్తారని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది నీకు? మరి